రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఇవాళ పోలీసుల విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్ హాజరు కానున్నారు. దర్యాప్తు అధికారి దామోదర్ ఆధ్వర్యంలో సీసీఎస్ స్టేషన్ లో ఎంక్వైరీ జరగనుంది. నేటి నుంచి 4 రోజుల పాటు విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, రఘురామ కస్టోడియల్ కేసుకి సంబంధించి A7 గా ఉన్న సునీల్ నాయక్ ని ఈ రోజు నుంచి విచారణ చేయబోతున్నారు. 4 రోజుల పాటు ఈ విచారణ అయితే కొనసాగబోతుంది. దానికి సంబంధించి విచారణ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈ రోజు నుంచి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ ప్రారంభం కాబోతోంది. అయితే 4 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి దామోదర్ ఆధ్వర్యంలో సీసీఎస్ స్టేషన్ లో విచారణ అయితే జరగబోతా ఉంది. అయితే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ అనేది దర్యాప్తు అధికారి ఎదుట జరుగుతుంది. అయితే ఈ 5 నుంచి 9 వరకు కూడా రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు ఏదైతే హాజరు కావాలని దర్యాప్తుకి సహకరించాలని కూడా సునీల్ నాయక్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఆయన విచారించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి విజయనగరం ఎస్పీ ఆర్ దామోదర్ సునీల్ నాయక్ ను విచారణలో భాగంగా ప్రశ్నించబోతూ ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు 2021 మేలో హైదరాబాద్ లో ఆయన ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. అరెస్ట్ చేసిన రోజు రాత్రంతా కూడా సిఐడి కార్యాలయంలో ఉంచి ఏదైతే కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పి రఘురామకృష్ణంరాజును విచారణ పేరుతో ఈ కేసుకి సంబంధించి సునీల్ నాయక్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి డిఐజీగా కూడా పనిచేశారు. అయితే ఈ కేసుకి సంబంధించి సునీల్ నాయక్ A7 గా ఉండడం జరిగింది. అయితే హాజరు కావాలని చెప్పి అనేక సార్లు ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన హాజరు కాలేదు. అయితే బీహార్ లో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ట్రాన్సిట్ వారెంట్ లభించకపోవడం బట్టి ఏపీకి తీసుకురాలేకపోయారు. అయితే ఈ ముందస్తు బెయిల్ కోసం ఏదైతే పెట్టుకున్నారో దానికి ఏపీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందు విచారణకైతే హాజరు కావాల్సి ఉంటుందని ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఈ రోజు ఈ కేసుకి సంబంధించి ఈ రోజు నుంచి ఏదైతే 5 రోజులు అంటే 4 రోజుల పాటు విచారణ జరుగుతుందో విచారణకు సంబంధించి పూర్తిగా సహకరించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ అయితే ప్రారంభం కాబోతోంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.